ప్రేక్షకులందరికీ నమస్కారములు. మీ గ్రహబలం కార్యక్రమానికి ఘన స్వాగతం. రేపటి నుంచి ప్రారంభమై ఈ నెల 28వ తేదీ వరకు అంటే మార్గశిర శుక్ల పాడ్యం మొదలు పూర్ణిమ వరకు ఉన్నటువంటి 15 రోజులలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఈ ఫలితాలకు ముందుగా ఈ పక్షంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయో కూడా పరిశీలిద్దాం. మేషరాశిలో కేతువు గురువు సంచారం చేస్తున్నారు. తులారాశిలో శనిగ్రహ సంచారం, ధనుసు రాశిలో కుజగ్రహ సంచారం, వృశ్చిక రాశిలో రాహువు, శుక్రుడు, రవి, బుధుడు ఈ 4 గ్రహాలు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుండగా చంద్రుడు మూలా నక్షత్రం నుంచి ప్రారంభించి 15 నక్షత్రాలతో అంటే మూలా నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు 15 నక్షత్రాలలో ఈ పక్షమంతా కూడా సంచారం సాగిస్తున్నాడు. 15వ తేదీ రాత్రి 8:14 జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్యనారాయణుడు అంటే సూర్యగ్రహం రవి మూలా నక్షత్ర 1వ పాదంలోకి ప్రవేశం జరుగుతున్నది. అంటే ధను సంక్రమణం కనుక 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అలాగే ఈ నెల 27వ తేదీ రాత్రి 10:06 వృశ్చిక రాశి నుంచి బుధుడు మూలా నక్షత్ర 1వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధగ్రహ ప్రవేశం జరుగుతుంది. ఈ పక్షంలో ప్రధానంగా రవి ధను సంక్రమణం, అలాగే బుధుడు కూడా 27వ తేదీ మూలా నక్షత్రంలోకి ప్రవేశం జరుగుతుంది. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్య గ్రహ గమనాలు. ఇక ద్వాదశ రాశుల్లోకి ప్రవేశిస్తాం. ఈ ద్వాదశ రాశులలో 27 నక్షత్రాలకి ఏ సమయాలు వ్యతిరేకమైనవో అంటే విసర్జించవలసి ఉంటుందో ఆయా సమయాలను చెప్పేదానికంటే కూడా కింద స్క్రోల్ అవుతుంటే చాలా సమయం కలిసి వస్తుంది. అందువల్ల 27 నక్షత్రాల వారికి వ్యతిరేకమైన సమయాలు ఏవైతే ఉన్నాయో, విసర్జించాల్సిన సమయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సమయాల్ని కింద స్క్రోల్ అవుతుంటాయి. ఆ సమయాలు చూసుకోండి. రాశి ఫలితాలు వినడానికి ప్రయత్నం చేయండి. మొదటగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి ఈ పక్షమంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక తెలియని బాధ లేక తెలిసిన బాధ, తెలిసి తెలియని బాధ ఒకటి వెంటాడుతూ ఉంటుంటుంది. ఈ బాధ ఆర్థిక స్థితిగతులకు సంబంధించినటువంటిది, అనారోగ్యానికి సంబంధించినటువంటి బాధ మాత్రమే ఉంటూ ఉంటుంది. కనుక అనారోగ్యము, ఆర్థికము ఈ రెండింటి మీదనే ఈ పక్షమంతా కూడా మేషరాశి జాతకులు మరికొంత శ్రద్ధ, జాగ్రత్త ఎక్కువగా తీసుకునవలసిన అవసరం ఎంతైనా ఉంది. అశ్విని నక్షత్ర జాతకులకి ప్రారంభం నుంచి అంటే పక్ష ప్రారంభం నుంచి మొదలై అంటే రేపటి నుంచే మొదలై మొదటి వారంలో మాత్రం చాలా హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 2వ వారానికి నిర్ణయాలలో హడావుడి ఉండదు, చాలా వరకు నెమ్మదిగా కనపడుతూ ఉంటుంది. కానీ ఆ నెమ్మదిలో కూడా ఒక లోపాలంటూ కనపడుతుంటాయి, కొంత సోమర్థనం కూడా కనపడుతుంటుంది. కనుక ఆ నెమ్మది అనే దాన్ని కొంత వేగవంతం చేయడం ప్రయత్నం చేయండి. సోమర్థనాన్ని కూడా కొంత తగ్గించడానికి ప్రయత్నం చేయండి. మొదటి వారం కంటే 2వ వారంలోనే కొంతవరకు పరిస్థితులు కొంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా వ్యతిరేకంగా కొంత ఉన్నప్పటికీ కూడా వేగవంతమైనటువంటి నిర్ణయాలపైన మొగ్గు చూపడానికే ప్రయత్నం అంటూ చేయండి అశ్విని నక్షత్ర జాతకులు. ఇక మిగిలినటువంటి విశేషాలను పరిశీలిస్తే అశ్విని వారికి అంతా సానుకూలంగా జరుగుతూ ఉంటుంది. చాలా వరకు సమయస్ఫూర్తిగా మాట్లాడుతుంటారు. 21, 26వ తేదీల్లో కొంతవరకు తాము చెప్పదలుచుకున్నటువంటి విశేషాన్ని ఎదుటివారికి మాత్రం ధాటిగా చెప్పకుండా నిదానంగా చెప్పడానికే ప్రయత్నం అంటూ చేయండి. భరణి నక్షత్ర జాతకులకి పక్ష ప్రారంభం నుంచి పక్షాంతం వరకు మాత్రం ఏదో చెప్పాలని అనుకుంటారు. చెబితే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో, చెప్పినా చెప్పకపోయినా చెప్పక తప్పదు అనేటువంటి మీమాంసతోటే ఈ పక్షమంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే 19వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ ఈ 3 రోజుల్లో కూడా తాము చెప్పదలుచుకున్న వివరాలు ఏవైతే ఉంటాయో వాటిని కుండ బద్దలు కొట్టినట్లుగా ఎదుటివారికి చెప్పటం ఎంతైనా సముచితమైనటువంటి సమయం. కనుక ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా వీలైనంత వరకు
పరిస్థితి అవతల పాజిటివ్గా ఉంటుందా నెగటివ్గా ఉంటుందా అనే విషయాన్ని వదిలేయండి. ఈ 3 రోజుల్లో వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నప్పటికీ, సమయాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీ అంతటా మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడానికే ప్రయత్నం అంటూ చేయండి. కొన్ని నిర్ణయాలు వాయిదా పడుతూ ఉంటాయి. వాయిదా పడినా కూడా వీలైనంతవరకు భయపడద్దు, ఆందోళన చెందవద్దు. కొంతవరకు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం అంటూ చేయండి. సంతాన సంబంధ లావాదేవీలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, వాహన సంబంధం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అన్నింటిలో కూడా పనులన్నీ చకచకా కొనసాగిస్తుంటారు. చక్కటి పరిస్థితులన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించినటువంటి జాతకులకి 18వ తేదీ సాయంకాలం నుంచి 23వ తేదీ ఉదయం వరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనసు మాత్రం అనుకూలంగా ఉండదు. మనసు అనుకూలంగా ఉంటే పరిస్థితులు అనుకూలంగా ఉండదు. మనసుకి పరిస్థితులకి, మనసు వర్సెస్ పరిస్థితులు ఈ ప్రకారంగా ఉంటుంది. కనుక ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఎదుటివారి నుంచి వీలైనంత వరకు మీరు గ్రహించాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో, కూపి ఏ విషయాలు లాగాలనుకుంటున్నారో అలాంటి విషయాల మీదనే ఎక్కువ మొగ్గు చూపడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులు అంతా సవ్యంగానే జరుగుతుంది ఈ పక్షం అంతా కూడా. వృషభ రాశి. వృషభ రాశిలో జన్మించిన కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈ పక్ష ప్రారంభంలో ఉన్నటువంటి మొదటి 3 రోజులు మాత్రం చాలా వరకు ఆందోళన అనేది లేకుండా ముందుకు వెళ్ళటానికే ప్రయత్నం అంటూ చేయండి. ఆందోళన దరికి రానివ్వకుండా ప్రయత్నాలంటూ చేయండి. ఇక పక్ష మధ్యలో ఉన్నటువంటి 2 రోజుల్లో మాత్రం చాలా వరకు వడివడిగా పావులు కదపడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. నెమ్మదిగా పావులు కదపడానికి ప్రయత్నం చేయండి. నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడానికే ప్రయత్నం అంటూ చేయండి. పక్ష చివరిలో అంటే పూర్ణిమకు ముందు రోజు అంటే శుక్ల చతుర్దశి అంటే ఈ పక్షంలో వచ్చేటువంటి 2వ శుక్రవారము, దాని ముందు రోజు గురువారము, ఈ 2 రోజుల్లో కూడా ఆరోగ్య విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపడానికి ప్రయత్నం అంటూ చేయండి. సముచితమైన నిర్ణయాలు తీసుకున్న వారు అవుతారు. చాలా వరకు సంజాయిషులు ఇవ్వకుండా ముందుకు వెళ్ళేటువంటి మార్గాలను కూడా చాలా వరకు అన్వేషిస్తుంటారు. ఆర్థిక లావాదేవీలు చక్కగా ఉంటాయి. స్పెక్యులేషన్ జోలికి మాత్రం వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఉందని గ్రహించండి. ముఖ్యంగా పూర్ణిమ రోజు మాత్రం తీపి పదార్థాలను ఎక్కువగా స్వీకరించకుండా తక్కువగా స్వీకరించడానికి ప్రయత్నం అంటూ చేయండి. రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి ఈ పక్షం ప్రారంభం నుంచి పక్షాంతం వరకు కూడా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చక్కగా జరుగుతుంటాయి. సంతాన సంబంధమైన అంశాలు కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, వాహనరీత్యా కావచ్చు, గృహరీత్యా కావచ్చు, అన్నీ ఉన్నప్పటికీ కూడా బుద్ధి బలాన్ని మాత్రం కొంత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బుద్ధి అప్పుడప్పుడు కొంతవరకు మాట వినకుండా తన పని తాను చేసుకుంటున్న కారణంగా కూడా ఎదుటి వారి నుంచి విమర్శల దాటి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మరవకూడదు. కనుక పరిసంతా కూడా దాటిపోయిన తర్వాత అయ్యో అనవసరంగా బుద్ధి గడ్డి తిన్నది అని కొంత బాధపడాల్సి వస్తుంది. కనుక బుద్ధి ఆ పని చేయకుండా కొన్ని జాగ్రత్తగా తీసుకునగలిగితే రోహిణి నక్షత్ర జాతకులకి అంతా అనుకూలంగా ఉంటుంది, పూర్తిగా సవ్యంగా ఉంటుంది. కనుక బుద్ధి ఆ పని చేస్తే మాత్రం సవ్యంగా ఉండదని మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని రోహిణి వారు గుర్తెరగాలి. ఇక మృగశిర నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి పక్ష ప్రారంభంలో మొదటి 5 రోజుల్లో కూడా కొంతవరకు మనసంతా కూడా కకావికలంగా ఉన్నట్లుగా అనిపించినప్పటికీ కూడా తమ వంతు కర్తవ్యంగా అన్ని పనుల్లో ముందుకు దూసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. స్పెక్యులేషన్లో చాలా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. సంతాన విషయాల్లో కొన్ని విషయాలు మర్చిపోతుంటారు. అలాంటి విషయాలు నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పితృ సంబంధం లావాదేవీల మీద మరికొన్ని శ్రద్ధ వహించడానికి కూడా పట్టుదలతో శ్రద్ధ వహించండి. సోదర సంబంధమైనటువంటి అంశాలను గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే పక్షంలో మధ్యకాలంలో మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. 23వ తేదీ 24వ తేదీ అత్యంత అనుకూలమైన ఇంకా పరిస్థితులు రావటానికి అవకాశం ఉంటుంది. కానీ 23, 24 మీరు ముఖ్య నిర్ణయాలు తీసుకోనకపోయినప్పటికీ అవి అనుకూలమైన రోజులని మాత్రం గుర్తెరగాలి. మొత్తం మీద పరిస్థితి అంతా కూడా ప్రశాంతంగానే గడిచిపోతుంది. మిథున రాశి. మిథున రాశిలో జన్మించిన మృగశిర నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి ఈ వారమంతా కూడా హాస్యంగా అన్ని పనుల్లో పాల్గొందాం, సందడిగానే అందరినీ కూడా నవ్విస్తూ ఉందాం అనుకున్నటువంటి తరుణంలో కూడా ఏదో కొన్ని లోపాలు వచ్చిన కారణంగా తాము తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కసారి ఆ నిర్ణయాన్ని పాటించలేకపోయిన కారణంగా మనసంతా కూడా కకావికలం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కనుక మానసిక విశ్రాంతి ముఖ్యంగా అవసరము. శుక్రవారం నుంచి తర్వాత పూర్ణిమ వరకు, శుక్రవారంతో ప్రారంభమైన పాడ్యం నుంచి శుక్రవారంతో అంతమయ్యే పూర్ణిమ వరకు మాత్రం మానసిక విశ్రాంతి మృగశిర నక్షత్రం 2 పాదాల వరకు తప్పని సరి. కనుక ఈ మానసిక విశ్రాంతి కోసం రాత్రి సమయాల్లో ఎక్కువ భాగం నిద్రించడానికే ప్రయత్నం అంటూ చేయండి. అనవసరంగా ఎప్పుడో జరిగిన విశేషాన్ని ఇప్పుడు తెలుసుకొని, ఇప్పుడు గుర్తు తెచ్చుకొని దానివలన బాధపడటం అనేది మంచి పని కాదు. దానివలన పరోక్షంగా అనారోగ్యానికి పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక పాత విషయాలను గుర్తు చేసుకోనకుండా వీలైనంత వరకు సంగీత సాహిత్యాల విషయాల మీద కొంత ఆసక్తి చూపాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుంచుకోండి. మృగశిర నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులు. ఆరుద్ర నక్షత్ర జాతకులకి సంతాన సంబంధమైన విషయాలు, తర్వాత ఉద్యోగ సంబంధ అంశాలు, ఈ రెండింటి అంశాల మీదనే ఈ పక్షం ఎక్కువ సమయం దాన్ని కేటాయించాలి. సంతాన విషయాలు, అలాగే ఆర్థిక సంబంధమైన ఉద్యోగ విషయాలు, ఈ లావాదేవీల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కనుక ఉంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సమస్యలు అంటూ ఎక్కడా ఉండవు. అయితే 21వ తేదీ మధ్యాహ్నం నుంచి 23వ తేదీ మధ్యాహ్నం వరకు, 21 మధ్యాహ్నం నుంచి 23వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రయాణ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, ప్రయాణ సంబంధ అంశాలలో కానీ తాము ముందుండి అన్ని పనులు నిర్వర్తించాలా అనేటువంటి పట్టుదలకు మాత్రం పోకుండా జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉందని కూడా ఆరుద్ర నక్షత్ర జాతకులు గమనించాలి. పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులకి పక్ష ప్రారంభం నుంచి పక్షంలో మొదటి వారం పూర్తయ్యేంత వరకు పరిస్థితి అంతా కూడా ఏదో అర్థం కాని రీతిలో జరిగిపోతుంటుంది. 2వ వారానికి అర్థమయ్యే రీతిలో వస్తూ ఉంటుంది. పూర్తిగా అర్థం కావాలంటే మాత్రం మరికొద్ది రోజులు పడుతుంది. అంటే మొత్తం మీద ఈ పక్షమంతా కూడా అర్థం కాని రీతిలోనే ఉంటుంది అనే విషయమే చెప్పక తప్పదు. అయితే దీనివల్ల నష్టం అంటూ ఏముండదు. కానీ కుటుంబంలో కలహాలకు దారి తీయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కలహప్రదమైన వాతావరణం జోలికి వెళ్లకుండా కూడా జాగ్రత్తలు పడాలి. మిత్రులతో కూడా శత్రుత్వ పోకడలతో వ్యవహరించకండి. శత్రుత్వ సంభాషణ తగ్గించడానికి ప్రయత్నం అంటూ చేయండి. శత్రు సమాన వ్యవహారాలను నడపకండి. అలాంటి జాగ్రత్తలు పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాలు జన్మించిన జాతకులు తీసుకోవాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశిలో జన్మించిన పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జాతకులకు మాత్రం పక్షంలోని మొదటి 5 రోజులు మాత్రమే తమ రోజులు కాదు. మిగిలినటువంటి రోజులు అంటే మిగిలిన 10 రోజులు మాత్రం తమకు అనుకూలంగా ఉండే రోజులుగా గుర్తిరగాలి. కనుక అనుకూలంగా ఉన్నటువంటి ఆ 10 రోజుల్లో తీసుకునేటువంటి నిర్ణయాల వల్లనే లబ్ధి కొనసాగుతుంది. మొదటగా తీసుకున్న 5 రోజుల్లో లబ్ధి ఉన్నప్పటికీ కూడా ఆ లబ్ధి తీరా చేతిదాకా వస్తుందా అంటే చేతిదాకా కూడా రాదు. మధ్యలోనే ఎవరో ఒకరు దాన్ని తీసుకువెళ్ళటం జరుగుతుంది. కనుక వార ప్రారంభంలో మొదటి 5 రోజులు మాత్రం అనుకూలం కాదు. ఆ తర్వాత 2 రోజులు, ఆ తర్వాత 2వ వారం పూర్తిగా అనుకూలప్రదము. మొత్తం మీద పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు మాత్రం ఈ పక్షంలో తీపి వార్తలు వినగలుగుతారు ఆలస్యంగానైనా. పుష్యమి, ఆశ్లేష 2 నక్షత్రాల్లో జన్మించిన జాతకులు మాత్రం చాలా వరకు సరదా సంబంధమైన అంశాల మీద ఎక్కువ మొగ్గు చూపకండి. ఆసక్తి చూపవద్దు. ఆ విధంగా కొంత ఆసక్తి చూపిన కారణంగా కూడా ఎదుటివారి దృష్టిలో కొంత చీప్ కావే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ వేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులు చాలా వరకు హుందాగా ఉండటానికే ప్రయత్నం అంటూ చేయండి. 19వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ ఈ 3 రోజుల్లో కూడా తాము తెలుసుకున్నటువంటి విషయాలను ఎదుటివారికి చెప్పకుండా ఎదుటివారి దగ్గర నుంచి విషయాలను రాబడుతూ తాము తెలుసుకున్న విషయాలకు ఆ రాబట్టిన విషయాలకు ఈ రెండింటికి బేరీజు వేసుకుంటూ సరికొత్త నిర్ణయాన్ని తీసుకోవడానికే పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులు గమనించండి. ఇక మిగిలినటువంటి అంశాలలో ఈ పక్షమంతా అనుకూలప్రదంగానే ఉంటుంది తప్ప ఎక్కడ వ్యతిరేకంగా ఉండనే ఉండదు. సింహరాశి. సింహరాశిలో జన్మించిన మఖ నక్షత్ర జాతకులకి ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, ప్రయాణ విషయాలు, ఆరోగ్య, ఆర్థిక, ప్రయాణ ఈ మూడింటి మీద ఈ పక్షంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఆ ఖచ్చిత నిర్ణయం తీసుకోవాలంటే ఒకరి సహాయ సహకారం అవసరము. ఆ సహాయ సహకారం అవసరమంటే మనసు అంగీకరించదు. మనసు అంగీకరించకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. కనుక పరిస్థితి చేయి దాటిపోతే ఆర్థికంగా కోలుకోలేము.
ఒకదానికి ఒకటి లింక్ ఉండే విధంగా ఉంటే ఆ మూడింటికి సంబంధించినటువంటి ప్రశ్నావళి. కనుక ఈ మూడింటికి సంబంధించిన ప్రశ్నావళి ఈ విధంగా ఉంటే ఏం చేయాలి? అందుకే 18వ తేదీ మధ్యాహ్నం నుంచి 18వ తేదీ సాయంకాలం వరకు సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్ర జాతకులు కానీ, పుబ్బా నక్షత్ర జాతకులు కానీ, ఉత్తరా నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన జాతకులు 18వ తేదీ మధ్యాహ్నం నుంచి 18వ తేదీ రాత్రి వరకు నిద్రలోకి వెళ్ళకండి. అయితే ఇతర దేశాల్లో ఉండేటువంటి వారి పరిస్థితి ఏమిటి అని అనుకోవచ్చు. కానీ వారి కాలమాన ప్రకారంగా కూడా 18వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ సాయంకాలం 6 గంటల వరకు నిద్రావస్థలోకి జారుకోకుండా ఉండటానికే ప్రయత్నం ఉంటూ చేయండి సింహరాశిలో జన్మించిన జాతకులు. ఇక మిగిలిన విషయాల్లో మఖవారు కావచ్చు, పుబ్బవారు కావచ్చు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు కావచ్చు, అన్ని విషయాలు అనుకూలప్రదంగా ఉంటాయి. అయితే సోదరి సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో కరాఖండిగా మాత్రం ప్రవర్తించకండి. కొంత బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇటు దూకాల్సి వస్తే ఇటు దూకొచ్చు, అటు దూకాల్సి వస్తే అటు దూకొచ్చు. మధ్యస్థంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. అయితే ఉండటానికి ప్రయత్నం చేయండి, కానీ సంభాషణల్లో మాత్రం చాలా జాగ్రత్తగా సమయస్ఫూర్తిగా సంభాషించాల్సిన అవసరం ఉందని కూడా సింహరాశిలో జన్మించిన జాతకులు గమనించాలి. మొత్తం మీద సింహరాశిలో జన్మించిన జాతకులకి మఖా, పుబ్బా, ఉత్తరా నక్షత్ర జాతకులకి కింద స్క్రోల్ అవుతున్నాయి కనుక సమయాలు, ఆ స్క్రోల్ అయ్యేటువంటి సమయాలు పూర్తి వ్యతిరేకమైనటువంటి సమయాలు. అందుచేత ఆయా సమయాల్లో ఖచ్చిత నిర్ణయాలకు వెళ్లకుండా నిర్ణయాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవడానికే ప్రయత్నం చేయాలని కొంతవరకు ఆలోచించాల్సిన అవసరం ఉందని సింహరాశి జాతకులు గమనించాలి. కన్యారాశి. కన్యారాశిలో జన్మించినటువంటి ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదాల వారికి, హస్తా నక్షత్ర జాతకులకి, చిత్తా నక్షత్ర జాతకులకి 22వ తేదీ మధ్యాహ్నం 11 గంటల నుంచి 25వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వారు చేసేటువంటి అన్ని రంగాల్లో అనుకూల పరిస్థితులన్నీ కూడా వరుసగా ధారావాహికంగా రోజుకొక పరిస్థితి అనుకూలంగా రాబోతున్నది. రోజుకొక పరిస్థితి రాకపోయినా మొత్తంలో 4-5 అయినా సరే అనుకూల పరిస్థితులు అంటూ ఉంటాయి. ఈ 4-5 అనుకూల పరిస్థితుల వలన పక్షంలో పూర్తిగా మానసికంగా కాకుండా శారీరకంగా కూడా పూర్తి విశ్రాంతి దొరికినటువంటి ఫీలింగ్ కూడా కన్యారాశి జాతకులకి ఈ పక్షం రాబోతుంది. ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదాల వారికి సంభాషణ రూపంలోనూ, హస్తా నక్షత్ర జాతకులకి చాలా వరకు ప్రయాణ విషయంలోనూ, చిత్తా నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి వ్యవహార శైలిలోనూ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మార్పులు ఏ విధంగా ఉండాలి అంటే కొంత అనుకూలప్రదమైనటువంటి మార్పులు వారంతటా వారే ఆలోచించి అలాంటి మార్పుల వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేయగలిగితే కన్యారాశి జాతకులు ఈ పక్షమంతా కూడా అనుకూలప్రదంగా ఉంటుంది. పక్ష ప్రారంభంలో చాలా వరకు ఆనందం అతిశయించే విధంగా ఉంటుంది. పరిస్థితులను కూడా అనుకూలిస్తుంటాయి. శత్రు సంబంధమైనటువంటి పోకడలు ఏవైతే ఉంటాయో అవి తగ్గుముఖం పడతాయి. మిత్ర సంబంధమైనటువంటి సహకారాలు వస్తుంటాయి. బంధువుల యొక్క ప్రీతి కూడా పొందగలుగుతారు. మొత్తం మీద అనుకూల పరిస్థితులు కూడా కన్యారాశి జాతకులకి ఈ పక్షం అందబోతున్నాయి. తులారాశి. తులారాశిలో జన్మించినటువంటి చిత్తా నక్షత్ర 3, 4 పాదాల జాతకులకు మాత్రం ఈ పక్షంలో ఎదుటివారితో సంభాషించే సమయాల్లో కావచ్చు, ఎదుటివారితో రుణ లావాదేవీలు నడిపే సమయాలు కావచ్చు, నిత్యం వారి వ్యవహార శైలిలో కావచ్చు, కొత్త పోకడలకి మాత్రం వెళ్ళకండి. సరికొత్త పోకడలకు వెళ్ళి అక్కడ ఏదో గొప్పలు సంపాదిద్దామనేటువంటి ఆలోచనలోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దు. చాలా వరకు తమ పాత విషయాలు ఏవైతే ఉంటాయో అదే ప్రకారంగానే వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. క్రొత్త తరహాలో మాట్లాడిన కారణంగా, క్రొత్త తరహాలో ప్రవర్తించిన కారణంగా సమస్యలు మాత్రం వెంటాడతాయి అనేటువంటి విషయాన్ని మాత్రం మరవకూడదు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో మిగిలిన సమయం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న లోపాలంటూ ఉన్నాయి కనుక ఆ లోపాలని జాగ్రత్తగా చేసుకోగలుగుతారు. వ్యతిరేక సమయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకోకుండా వాటిని వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి. స్వాతి నక్షత్ర జాతకులు తాము గతంలో చేసినటువంటి కొంతమంది వ్యక్తులపైన చేసినటువంటి దుర్భాషలు కావచ్చు, లేక విమర్శలు కావచ్చు, లేక మరొకటి కావచ్చు, వాటి వలన ఆనాడు సమస్యలు లేకపోయినా ఈనాడు సమస్యలు ఉండవు. కానీ తాము చేశాము అనేటువంటి బాధ మాత్రం ఇప్పుడు వెంటాడుతుంటుంది. ఈ బాధ వలన
ఒక్కొక్కసారి తాము ఒక పని చేయబోయి మరొక పని చేస్తూ ఉంటారు. కేవలం బాధ అనేది మనసులోకి వచ్చిన కారణంగా తాము వెళ్ళవలసిన గమ్యానికి వెళ్లకుండా మరొక గమ్యం వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. కనుక గమ్యం మారటానికి పరిస్థితి ఈ పక్షంలో ఉంది. కనుక గమ్యం మారిన తర్వాత అప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా మారిపోతుంటాయి. కనుక వీలైనంత వరకు పక్ష ప్రారంభం నుంచే ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎవరితో మాట్లాడుకుంటాం, ఎంతసేపు మాట్లాడుకుంటాం, ఏ విషయాలు మాట్లాడుకుంటున్నాం, ఆ మాట్లాడిన దాని తర్వాత పర్యవసానం ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ముందు నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి స్వాతి నక్షత్ర జాతకులు. ఆ విధంగా నోట్ డౌన్ చేసుకుంటే పరిస్థితులు చక్కగా అనుకూలిస్తూ ఉంటాయి. విశాఖ నక్షత్ర మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులకి తాము అందరికంటే చాలా గొప్ప పని చేశాము, తమ వంతు కర్తవ్యం వల్లనే ఈ గొప్ప పని చేసిన కారణంగానే లబ్ధి కనబడుతుంది, కేవలం తమ యొక్క ఘనత అని మాత్రం చాటుకోవద్దు. తమ క్రెడిబిలిటీ వలన ఇతరులు లబ్ధి పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని పైకి కనపడనీయకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, కానీ ఆ మాటని యథాతథంగా ఉంచకండి. ఎదుటివారు ఒకవేళ పొగడ్తలతో ముంచెత్తినా కూడా ఆ పొగడ్తలతోటి మీరు ఉప్పొంగకండి. సాదాసీదాగా ఉండటానికే ప్రయత్నం చేయండి విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఈ పక్షమంతా కూడా కని విని ఎరుగని రీతిలో ముందుకు వెళ్ళాలి, అన్ని అవకాశాలను చేజార్చకుండా దక్కించుకోవాలి అనేటువంటి ఆశాజనకమైనటువంటి వాతావరణంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. కొంత దూరం వెళ్తారు, అక్కడే బ్రేక్ పడుతుంది. ఆ బ్రేక్ తర్వాత నిర్ణయం తీసుకోలేకపోతారు. కనుక పక్ష ప్రారంభంలోనే నిర్ణయాలు తీసుకునే సమయంలోనే మనం పూర్తి స్థాయిలో వెళ్తామా, ఒకవేళ మధ్యలో కనుక ఏదన్నా బ్రేక్ పడితే ఆ తర్వాత ఏంటి పరిస్థితి, ఇక్కడి నుంచి వెహికల్లో పలానా వెళ్దాం అనుకున్నాం, మధ్యలో ఏదైనా పెట్రోల్ అయిపోతే దగ్గరలో పెట్రోల్ ఉంటుందో ఉండదో, కనుక పెట్రోల్ పక్కన తీసుకోవడం మంచిది. కేవలం ఇది ఉదాహరణ మాత్రమే. కనుక ఆ విధంగా విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు, అనురాధ జాతకులు, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఈ పక్షం గమనించాలి. అంటే మొత్తం పక్షంలో కొంత దూరం దాకా వెళ్ళిన తర్వాత అనవసరంగా అనుకోకుండా అకస్మాత్తుగా ఏవో కొన్ని సంఘటనల వలన అక్కడ కొన్ని స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. కనుక ఈ స్పీడ్ బ్రేకర్స్ వలన ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉండదు, వెనక్కి రావడానికి అవకాశం ఉండదు, నిర్ణయాలు తీసుకోలేకపోతారు, తీసుకున్న నిర్ణయాలు ముందుకు వెళ్ళవు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలి, మనసంతా కూడా పాడు చేసుకోకండి. ముందుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అలాంటి ఏర్పాటుని పక్ష ప్రారంభం నుంచే సిద్ధం చేసుకోండి. ఆ విధంగా సిద్ధం చేసుకుంటే విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి, జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి అనుకూలంగా ఉంటాయి. బట్ అనురాధ నక్షత్ర జాతకులు మాత్రం సిద్ధంగా ఉన్నటువంటి పథకాలు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకున్న వాటికి కూడా బ్రేకులు పడతాయి. కనుక ఈ పక్షం మాత్రం కొంతవరకు స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉంటాయని గమనించి తద్వారా కొన్ని జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు సోదర సోదరి సంబంధంగా అంశాల మీద కూడా దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. తాము చేసినటువంటి దానికి పరోక్షంగా కొంతవరకు మనకు వ్యతిరేకత ఉప్పొంగుతున్నదా, లేక ఆ వ్యతిరేకత అనేది తాము చేజేతులారా చేసుకున్నారా, లేకపోతే అనవసరంగా వస్తున్నదనే అంశం మీద కూడా అనురాధ నక్షత్ర జాతకులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ పక్షం తెలుసుకోవాలి. ధనుస్సు రాశి. ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి, ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులకి, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులకి 19వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ సాయంకాలం వరకు పూర్తి అనుకూలమైనటువంటి సమయంగా అని అనుకోవద్దు. అంటే అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోకుండా కొంత దాటవేసే ధోరణిలో ఉండటానికి ప్రయత్నం చేయండి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మాత్రం ఈ పక్షంలో ప్రారంభం నుంచి పక్షాంతం వరకు అంటే పూర్ణిమ వరకు మధ్యలో అంటే సోమవారాల రోజుల్లో మాత్రం పులుపు పదార్థాలను ఎక్కువగా స్వీకరించకండి, పులుపును తగ్గించడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మూలా నక్షత్ర జాతకులకి ఈ పక్ష చివరి నాటికి కొంత విశ్రాంతిగా కూర్చొని పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, శుభవార్తలను చేజిక్కించుకోవడానికి అవకాశం అంటూ వస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి, ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన జాతకులు మాత్రం ఆలస్యంగానే వార్తలు అందుతుంటాయి. ఆలస్యంగా వార్త అందినప్పటికీ కూడా అది శుభకరమైనటువంటిగా, లాభకరమైనటువంటిగా ఉంటుంది. కనుక ఈ శుభకరము లాభకరంతోనే చాలా వరకు మనసంతా కూడా చాలా వరకు స్థిమితపడుతుంది. చేయదగినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, ఆ పనులు చేయాలి అనేటువంటి నిర్ణయాలకు కూడా ఈ పక్షం రావాల్సిన అవసరం ఉందని కూడా పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మకర రాశి. మకర రాశిలో జన్మించిన జాతకులకి ఈ పక్ష ప్రారంభం నుంచి మాత్రం చాలా వరకు ఆశాజనకమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. సమస్యలు ఎక్కడా ఉండవు, కానీ తాము మాట్లాడేటువంటి మాటల్లోనే సమస్యలు ఉంటాయని మాత్రం గమనించాలి. కనుక ఎంతో ఆనందంగా ఉంది కదా అనే ఉద్దేశంతో ఏదేదో మాట్లాడుతుంటారు. ఆ మాటల వల్ల ఎవరికి ఇబ్బందులు ఉండవు అని అనుకుంటారు, కానీ ఆ మాటల వల్ల ఎదుటివారికి ఇబ్బందులు ఉంటాయి అనే విషయాన్ని మాత్రం మకర రాశి జాతకులు గమనించాలి. అంటే ఈ పక్షం అంతా కూడా మకర రాశి జాతకులు వాక్స్థానాన్ని కొంచెం అదుపులో ఉంచుకోవాలి. మొదటి వారం కంటే రెండవ వారం మరింత అదుపులో ఉంచుకోవాలి. ఏ మాటలైతే మాట్లాడాలనుకుంటారో ఆ మాటలు మితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఒక మాట మాట్లాడడం అంటే 16 మాటలు మాట్లాడద్దు. 16 మాటలు మాట్లాడడం అంటే వీలైనంత వరకు 4 మాటలతోనే ముక్తసరిగా ముగించాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించండి. ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి ఆరోగ్య సంబంధమైన విషయాలు, శ్రవణ నక్షత్రం జన్మించిన జాతకులు వాక్స్థాన సంబంధమైన అంశాలు, ధనిష్ఠ నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వాహన సంబంధమైన అంశాల మీద ఈ పక్షమంతా కూడా దృష్టి ఉంచాలి. అయితే మొత్తం మీద ఈ పక్షంలో కనుక ఏతావాత చూస్తే పరిస్థితి ఏమిటి అని అంటే కేవలం 30% కూడా పనులు ముందుకు పోవు. చూడటానికి అంతా కూడా బ్రహ్మాండంగా ఉన్నట్టు ఉంటుంది. అంతా కూడా మనమే రాజ్యం వెళ్తున్నామేమో అనేటువంటి భ్రాంతి కనబడుతుంది. కాబట్టి ఈ పక్షం అంతా కూడా భ్రాంతి ఎక్కువగా రాజ్యం వెళ్తూ ఉంటుంది, లబ్ధి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఆ భ్రాంతి ఉంటుంది, లబ్ధి తక్కువ. కనుక ప్రతి ఒక్కరూ అంటే మకర రాశిలో జన్మించిన జాతకులు అందరూ కూడా ఈ పక్ష ప్రారంభం నుంచి పక్షాంతం వరకు అంటే శుక్రవారం ప్రారంభం అవుతుంది, శుక్రవారంతో ఆ పూర్ణిమ వెళ్ళిపోతుంది. కనుక ఈ 2 ప్రారంభము అంత్యం, ఈ 2 శుక్రవారాల్లో రాహుకాలం అనేది 10:30 నుంచి 12 దాకా ఉంటుంది. కనుక అవకాశం ఉంటే మొదటి శుక్రవారం అలాగే పూర్ణిమ శుక్రవారం నాడు ఆ సమయంలో మకర రాశి జాతకులు మౌనం పాటించడానికి ప్రయత్నం చేయండి. చక్కగా అనుకూలంగా పరిస్థితులన్నీ కూడా ముందుకు వెళ్ళటానికి అవకాశాలంటూ వచ్చే సూచన మాత్రం ఉందని మాత్రం తెలుసుకోవాలి. కుంభరాశి. కుంభరాశిలో జన్మించిన జాతకులకి అంటే ధనిష్ఠ నక్షత్ర 3, 4 పాదాల వారికి, శతభిష నక్షత్ర జాతకులకి ఈ రెండు నక్షత్ర జాతకులకి 18వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 23వ తేదీ ఉదయం 6:30 వరకు మధ్యకాలం మాత్రమే అనుకూలప్రదమైనది. అంటే మధ్యలో కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటాయి, కానీ ఈ సమయాలు అనుకూలప్రదమైనది. కనుక ఈ సమయాలలో తాము గతం నుంచి పరిష్కారం కానటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి అధికంగా ఈ సమయంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి. మిగిలిన పనులన్నీ కూడా చాలా వరకు సానుకూలంగా వస్తూ ఉంటాయి. కొంతవరకు స్పెక్యులేషన్ సంబంధమైన విషయాలు అలాగే రుణ సంబంధం లావాదేవీల మీద దృష్టి అధికంగా ఉంచాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుంచుకోవాలి. పూర్వభద్ర నక్షత్ర మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులకి ఈ వారము ప్రారంభం అంటే పక్ష ప్రారంభంలో మొదటి వారము, రెండవ వారము, ఈ 2 వారాల్లో వార ప్రారంభంలో 3 రోజులు, రెండవ వార ప్రారంభంలో మొదటి 2 రోజులు వెరసి 5 రోజులు, మొదటి వారంలో 3 రోజులు, రెండవ వారంలో 2 రోజులు. కొంతవరకు ఆ 5 రోజులలో కూడా భోజన విషయాల్లో మాత్రం శ్రద్ధ ఎక్కువగా ఉంచండి. ఆహార పదార్థాలు బాగా ఉన్నాయని దట్టించకండి. ఆహార నియమాలు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత అనారోగ్య వ్యాప్తి అనేది కనపడుతుంది కనుక ఆరోగ్య విషయాలను దృష్టిలో ఉంచుకొని భోజన నియమాలు చేయడానికి ప్రయత్నం చేయండి. పూర్వభద్ర నక్షత్రం మొదటి 3 పాదాలు జన్మించిన జాతకులు. మీనరాశి. మీనరాశిలో జన్మించిన పూర్వభద్ర నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులు రేవతి నక్షత్ర జాతకులు. పూర్వభద్ర 4వ పాదము రేవతి నక్షత్ర జాతకులకి 20, 21, 22, 23, 20, 21, 22, 23 ఈ 4 రోజుల్లో కూడా తాము పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అనుకోకండి. తాము పట్టిన కుందేలుకు కాళ్ళు లేవనుకోవచ్చు కదా, 3 కాళ్ళు ఎందుకోవాలా? కనుక తాము పట్టిన కుందేలకు 3 కాళ్ళు కాదు, 16 కాళ్ళు కాదు, ఎన్ని కాళ్ళు లేవు. తాము ఏదో కార్యక్రమం చేశాము, కార్యక్రమం చేసిన ఫలితం వచ్చింది. ఈ ఫలితం ఎంతవరకు సౌబైనది, ఈ ఫలితం వలన లబ్ధి అనేది ఎలాగ ఉంటుంది, మీ యొక్క సలహా ఏమిటి అని వినయంగా ఎదుటివాన్ని అడగడానికి ప్రయత్నం చేయండి. మేము ఈ పని చేశామండి, దీనివల్ల ఇంత లబ్ధి పొందిందండి, మేము కాబట్టి చేయగలిగామండి, ఇంకెవరూ చేయలేరండి అని మాత్రం గొప్పలకు వెళ్ళకండి. పూర్వభద్ర నక్షత్ర 4వ పాదంలో జన్మించే జాతకులు రేవతి నక్షత్రులు. ఆ విధంగా
ఆ 4 రోజులు కాకుండా ఈ పక్షం అంతా కూడా కొంత గొప్పలు మెహర్బానీ ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళకుండా ప్రయత్నం అంటూ చేయగలిగితే చాలా అనుకూలప్రదంగా పరిస్థితులు రావటమే కాకుండా లబ్ధి కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు మాత్రం చాలా వరకు పసందైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. పసందైన ఆలోచనల్లో చాలా వరకు ముఖ్య నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ నిర్ణయాల ద్వారా లబ్ధి పొందగలుగుతారు. పితృ సంబంధంగా లబ్ధి ఉంటుంది. అలాగే బంధు ప్రీతి కూడా మెండుగా ఉంటుంది. తాము చేసే నిర్ణయాలు ఎదుటివారు విమర్శలకు లోను కాకుండా ప్రశంసలకు మాత్రమే లోను అవుతుంటాయి. అన్నింటా ఆరోగ్య పరిస్థితులు ఉండే విధంగా వెళ్తూ ఉంటాయి. మొత్తం మీద 27 నక్షత్రాల్లో ఒక్కసారి పరిశీలిస్తే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఈ పక్షం పరిస్థితి చక్కగా అనుకూలంగా ఉంది. మధ్యలో ఉండేటువంటి వ్యతిరేక సమయం ఏదైతే ఉంటుందో ఆ వ్యతిరేక సమయంలో మాత్రం ఆహార నియమాలు, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు, రుణ లావాదేవీలు ఇలాంటి అంశాల మీద దృష్టి ఉంచకుండా మిగిలినటువంటి అంశాల మీద దృష్టి ఉంచగలిగితే పరిస్థితి చక్కగా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి ఫలితాలు చెప్పే సమయంలో కింద స్క్రోల్ అవుతున్నటువంటి సమయాలు ఉన్నాయి కనుక ఆ సమయాలన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకమైనవిగా గమనించాలి. ఆ వ్యతిరేక సమయాల్లో కొన్ని వ్యతిరేకతలు వస్తుంటాయి కనుక వాటికి రానికుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి 27 నక్షత్రాలు జన్మించిన జాతకులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించాలి. ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం రాశి ఫలితాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.